హాయ్ ఫ్రెండ్స్, వైభవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వంకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తాం. ఏ మసాలాలు ఉల్లిపాయలు ఏమీ లేకుండా ఒత్తి కరివేపాకు వంకాయలతో కర్రీ చేసి చూపిస్తాం. ఒక అర కేజీ వంకాయలు తీసుకుని ఇలా ముక్కల కింద తరిగి పెట్టుకొని కొంచెం కరివేపాకు స్టవ్ అంటించి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుని అందులో కరివేపాకు వేసి కొంచెం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి. ముక్కలన్నీ వేసాక ఒకసారి ఇలా కుదిపి పెట్టుకొని మూత పెట్టి మగ్గనియాలి. ఒకసారి మూత తీసి కలపాలి ఇలాగా. ఇప్పుడు మూత తీసి ఒక అర స్పూన్ పసుపు వేసి మళ్ళీ బాగా కుదుపుకోవాలి. కుదుపుకునేలా కూర్చొని సిమ్ములో పెట్టి మగ్గనియాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుంది. కలుపుకున్నాక తీసి పెట్టుకున్న కొంచెం చింతపండు రసం పోసి బాగా కలపాలి. రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. అయిపోయింది. గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని గిన్నెలోకి తీసుకోవడం. గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా రుచిగా బాగుంటుంది.